హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వాళ్ళ కోసం వచ్చేసి ప్రభుత్వం నుంచి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. దాంతోపాటు కొంతమంది పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే ప్రభుత్వం అయితే క్యాన్సిల్ అయితే చేసింది. గుడ్ న్యూస్ ఏంది, అలాగే ఎందుకు క్యాన్సిల్ చేసింది అనుకుంటున్నారా? సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే పూర్తి వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా వచ్చేసి డబ్బులు ఎప్పటి నుంచి విడుదలైతే చేస్తారో దానిపైన వచ్చేసి సీతక్క కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు చివరి వరకు చూస్తే మీకు కావాల్సిన అప్డేట్తో పాటు ఏదైతే క్యాన్సిల్ అయిన పెన్షన్లు ఉన్నాయో వాటి రీజన్స్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి దాంతోపాటు మీకు రావాల్సిన 6,000 రూపాయలు అలాగే 4,000 రూపాయలు మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ అవుతాయి మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వాళ్ళ కోసం అయితే మనకి ఏదైతే ఆగస్టు నెల పెన్షన్ అయితే ఉన్నాయో దాంట్లో వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే రావడం మీద జరిగింది. ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చిందో మనకి ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మన తెలంగాణలో పథకాలు అయితే అమలు అయితే వచ్చేసింది. దాంట్లో భాగంగా ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. ఈ నెల ఆఖరిన వచ్చేసి మనకి ఏదైతే ఆగస్టు నెల పెన్షన్లు వస్తాయో ఆ పెన్షన్లో కలిపేసి ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపుగా మీకైతే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి 4,016 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,016 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం. సో ముందుగా వచ్చేసి మనకైతే ఏదైతే అవినీతిగా వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్నారో గత ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం. సో ఇలా చూసుకుంటే మాత్రం ఏదైతే ఇలా క్యాన్సిల్ చేసిందో అంతవరకు చాలా బాగానే ఉందనుకోవచ్చు. ఏంటంటే గతంలో వచ్చేసి అవినీతిగా చాలామంది అధికారులు వచ్చేసి మనకైతే అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పెన్షన్లకి. సో అదేవిధంగా ఈసారి కూడా కాకుండా మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఈసారి ప్రభుత్వం. సో కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి వినియోగించుకోండి, మీరు కూడా ఈ డబ్బులు అయితే పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.